హృదయపూర్వక ధన్యవాదాలు. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి మంచి సలహాలు సూచనలు ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పరమైనటువంటి డిమాండ్ల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు హామీ నెరవేర్చలేదని చెప్పేసి ఈరోజు ఎడపల్లి మండల విఏఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నది. ఏదైతే వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఉన్నాయో వీరికి గౌరవ వేతనం 26,000 తప్పనిసరిగా చెల్లించాలి. మరియు అలాగే ఉద్యోగ భద్రతను కూడా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలలో ఏ విధంగా అయితే కల్పిస్తూ ఉన్నారో వీరికి కూడా ఉద్యోగ భద్రత అనేది కూడా తప్పనిసరిగా కల్పించాలి. అర్హులైనటువంటి విఏఓలకి సీసీలుగా పదోన్నతి కూడా కల్పించాలి. అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి వీరిని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ ఏదైతే చేస్తూ ఉన్నారో వీరికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఇలాగే వీరి యొక్క సమ్మె కొనసాగించినట్టయితే గ్రామాల్లో అభివృద్ధి వ్యవస్థ కుంటుపడుతూ ఉంటుంది. డ్వాక్రా గ్రూపులన్నీ ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విఏఓల యొక్క డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేకూర్చే దిశగా ఆలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీరి యొక్క న్యాయపరమైన డిమాండ్లను మీరు సమన్వయకర్తగా, సలహాదారులుగా మన బోధన నియోజకవర్గం నుంచి ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపి వారికి ఆమోదయోగకరమైనటువంటి తీపి కబురు మీరు అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. దయచేసి వీరి యొక్క సమ్మెను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఈ ఆవిర్భావ దినోత్సవం రోజునైనా శుభ సూచకంగా వారికి శుభం పలకాలని, శుభంగా వారి యొక్క న్యాయపరమైనటువంటి కోరికలు మన్నించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.